అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆసియా టూర్కు బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం మలేషియాకు ట్రంప్ చేరుకుంటారు. ఈ టూర్లో మలేషియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల అధినేతలతో సమావేశమవుతారు. ముందుగా ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. 2018, 19, 20 సంవత్సరాల్లో జరిగిన శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కాని ట్రంప్ తొలిసారిగా హాజరవుతున్నారు. ఈ పర్యటన చివరిలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలు జరుపుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ మీటింగ్లో వాణిజ్యం, శాంతిపై డిస్కషన్స్ ఉంటాయని తెలిపింది. చైనా, యుఎస్ ఉద్రిక్తతల మధ్య ఈ సమావేశం హైలైట్ కానుంది. ఈసారి ఏషియన్ వార్షిక సమావేశాలకు మలేషియా అధ్యక్షత వహిస్తోంది. కౌలాలంపూర్లో ఆదివారం మధ్యాహ్నం మలేషియన్ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశం కానున్నారు ట్రంప్. వీరితో పాటుగా కంబోడియా, థాయిలాండ్ ప్రధానమంత్రులతోనూ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ తర్వాత జపాన్కు వెళతారు ట్రంప్. కొత్తగా ఎన్నికైన జపాన్ ప్రధానమంత్రి తకైచిని భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించనున్నారు. జపాన్ సమావేశం ముగించుకున్నాక దక్షిణ కొరియాకు వెళ్తారు ట్రంప్. అక్కడ సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ను కలవనున్నారు. అక్టోబర్ 30న ట్రంప్ దక్షిణ కొరియా అధ్యక్షుడు జినిని కలుస్తారని, ఆపై వాషింగ్టన్ తిరిగి వస్తారని వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లివిట్ తెలిపారు.